గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఒక స్ట్రాటజీ ఉంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. సక్సెస్ సాధించాలంటే ఇక్కడ కావాల్సింది స్ట్రాటజీ మాత్రమే. ఇవాళ మీకు అనేక రూపాల్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది దొరకనిది అంటే ఇక్కడ లేదు. కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలనుకుంటే మాత్రం ఐఏఎస్ అవ్వలేం. మీరు గూగుల్లోకి వెళ్ళినా, మార్కెట్లోకి వెళ్ళినా కొన్ని వందల పుస్తకాలు, వందల పేజీలు దొరుకుతున్నాయి. ఇవాళ మీకు టెస్ట్ సిరీస్ కావాలా, వందల మంది ఇస్తున్నారు. మెటీరియల్స్ కావాలా, వందల మంది ఇస్తున్నారు. కరెంట్ అఫైర్స్ కావాలా, వందల మంది ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ అయితే నాకు తెలిసి కనీసం ఒక తెలుగులోనే చిన్న చితక అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి అంటే 500కు దాటి ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఓన్లీ ఫర్ ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేది. ఇలాంటి తరుణంలో ఒక స్టూడెంట్ 500 దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటాడు, ఎలా సెలెక్ట్ చేసుకుంటే తన ర్యాంకు తనకు తెచ్చుకోవచ్చు అనే దానికి ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదో ఒక లైన్, ఒక పాత్ మాత్రమే ఎంచుకోవడం. సరిగ్గా ఆ ఒక్క పాత్ మాత్రమే ఎంచుకునేందుకే ఇవాళ కోచింగ్ సెంటర్ కావాలి, ఇవాళ గురువు కావాలి, ఇవాళ మెంటార్ కావాలి, ఇవాళ గైడ్ కావాలి. అంతకు మించి ఇవాళ ఇంకేమీ కాదు. ఇవాళ అనేక రూపాల్లో మార్కెట్లో లభిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కోచింగ్ సెంటర్స్ కావచ్చు. అశోక్ నగర్ హైదరాబాద్ వస్తే మీకు కోచింగ్ సెంటర్లు నాకు తెలిసినంత వరకు 100కు పైగా ఉన్నాయి. 100కు పైగా ఉన్న కోచింగ్ సెంటర్లో ఎక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే టాప్ ఒక 30 ఉన్నాయనుకుంటే అందులో ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే, టాప్ 10 ఉన్నాయనుకుంటే అందులో ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే, సేమ్ ర్యాంకర్ల ఫోటోలు అన్ని కోచింగ్ సెంటర్లోనూ ఉంటాయి. సేమ్ మెటీరియల్స్ ఇంకొకటి అన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఒక స్టూడెంట్కి గైడెన్స్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో పుట్టినదే ఈ గురుకులం గుర్తుంచుకోండి. ఈ గురుకులంలో ఉన్న ప్రధానమైనది ఒక ఇన్నోవేటివ్ గైడెన్స్ ప్రోగ్రామ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇది కోచింగ్ కాదు. ఇతర కోచింగ్ సెంటర్లలో ప్రతి ఉదాహరణకు సబ్జెక్ట్ తీసుకుంటే సబ్జెక్ట్ని ఉదాహరణకి ఇండియన్ హిస్టరీలో యాన్షియంట్ ఇండియా తీసుకుంటే ఆ యాన్షియంట్ ఇండియాని టీచ్ చేయడానికి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. ఇంకొక మిడివల్ ఇండియాకో మోడర్న్ ఇండియాకో అదే ఫ్యాకల్టీ ఉండవచ్చు, ఇంకో ఫ్యాకల్టీ ఉండవచ్చు. కల్చర్కి ఇంకో ఫ్యాకల్టీ ఉండవచ్చు, ఫిజిక్స్కి ఇంకో ఫ్యాకల్టీ ఉండవచ్చు, జాగ్రఫీకి ఇంకో ఫ్యాకల్టీ ఉండవచ్చు, బయాలజీకి ఇంకొక ఫ్యాకల్టీ ఉండవచ్చు. అలా చెప్పుకుంటూ వెళితే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఆ ఫ్యాకల్టీ తాను ఎంచుకున్న కంటెంట్ని తన యొక్క టైంలో అంటే 20 క్లాసులో, 30 క్లాసులో, 50 క్లాసులో ఏదో ఒక టైంలో చెబుతారు. అది దాన్ని కోచింగ్ అంటారు. కానీ ఇవాళ ఇలా ఇచ్చే కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ఎక్కడో ఒక చోట కోచింగ్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చా ఒక స్టూడెంట్ అనే ఉద్దేశంతో ఒక కోచింగ్ తీసుకోవడానికి ఇలాగ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి క్లాసులోనూ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఆ క్లాసుని చెప్పే క్రమంలో ఒక ఫ్యాకల్టీ ఆ క్లాసెస్ చెప్తున్నప్పుడు తనదైన శైలిలో చెబుతున్నప్పుడు ఆ క్లాసెస్కి సంబంధించిన కంటెంట్ని చెప్తారు కాబట్టి దాన్ని కోచింగ్ అంటున్నాం. సరే, ప్రతి అక్షరాన్ని వివరిస్తారా? ఉదాహరణకి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయనుకోండి. ఎన్సీఆర్టీ పుస్తకంలో ప్రతి అక్షరాన్ని అది ఎన్సీఆర్టీ లాంటి వాటిని కూడా నేను ఇలా చార్ట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చార్ట్లు మాత్రమే కాదు, ఇంకా అత్యద్భుతంగా ఇవ్వబోతున్నాను. ఎన్సీఆర్టీకి సంబంధించి ఒక పుస్తకం తీసుకుని అందులో ప్రతి చాప్టర్ని చదివి వినిపిస్తారా అంటే కోచింగ్లో అలా చెయ్యరు. పోనీ పాలిటీని తీసుకుని ప్రతి ఆర్టికల్ కనీసం 400 వరకు ఆర్టికల్స్ ఉన్నాయనుకుంటే 400 ఆర్టికల్స్ని యథాతథంగా ప్రతి ఆర్టికల్ని చెబుతారా? ప్రతి షెడ్యూల్ని చెబుతారా? చెప్పలేరు. పోనీ జాగ్రఫీ తీసుకుంటే జాగ్రఫీలో ప్రతిదాన్ని మినరల్స్, సాయిల్, రివర్ సిస్టమ్, క్లౌడ్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ చెప్తారా? చెప్పలేకపోవచ్చు. అలాగే ప్రతి ఎకనామిక్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఒక క్లాస్ రూమ్లో 200 మంది కూర్చున్నప్పుడు 200 మందికి ఒక ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు 200 మందికి ఆయన అర్థమయ్యేలా చెప్పలేకపోవచ్చు. ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కోచింగ్కి హైదరాబాద్ రాలేరో, ఐ రిపీట్, ఎవరైతే కోచింగ్కి హైదరాబాద్ రాలేరో, ఎవరైతే
ఆన్లైన్లో మాత్రమే కోచింగ్ తీసుకోవాలి, లేదా ఆన్లైన్లో మాత్రమే తమకు అవకాశం ఉంది. ఉదాహరణకు హౌస్ వైఫ్ ఆన్లైన్లో మాత్రమే, ఒక చిన్న ఎంప్లాయీ ఆన్లైన్లో మాత్రమే, ఒక బీటెక్ చదువుతున్న అబ్బాయి ఆన్లైన్లో మాత్రమే, ఇలా ఆన్లైన్లో మాత్రమే ఒక వ్యక్తి ఏదో ఒక సోర్స్ వెతుక్కోవాలి అని అనుకున్నప్పుడు, మూడవది వెరీ ఇంపార్టెంట్, ఫినాన్షియల్గా ఒక స్టూడెంట్కి లక్షన్నర ఫీజు కట్టలేని తరుణంలో తక్కువ ఫీజుతోటి ఎక్కువ ర్యాంకు ఏదో తెచ్చుకోవాలనే కసి కృషి ఉన్న స్టూడెంట్ ఎవరైనా ఉంటే, కారణాలు ఏదైనప్పటికీ, సార్ నా కోచింగ్ వద్దండి, ఆఫ్లైన్ కోచింగ్ వద్దు, ఆన్లైన్ కోచింగ్ వద్దు, ఏం చదువుకోవాలో తెలుసు, ఇలా ఒక చార్ట్ ఇవ్వండి, బుక్స్ లిస్ట్ ఇవ్వండి, నేను చదువుకుంటాను, అప్పుడు మాత్రమే మిమ్మల్ని కలుస్తాను, నన్ను కాస్త గైడ్ మాత్రమే చేయండి, నాకు మెంటరింగ్ మాత్రమే ఇవ్వండి అనే స్టూడెంట్స్, ఈ 4 కేటగిరీలకు మాత్రమే ఈ గురుకులం ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళకి ఈ గురుకులం ఉపయోగపడే అవకాశం లేదు. సో అందుకని ఈ గురుకులానికి సంబంధించి ఒక స్టూడెంట్ ఏ కారణం చేతనైనా ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒక కోణం, ఏదో ఒక పాయింట్, ఏదో ఒకటి కనుక ఉన్నవారైతే, అంటే ఇందని చెప్పినట్టుగా నేను ఏదో ఒక కేటగిరీకి చెందిన వారైతే, ఆ కేటగిరీకి చెందిన వారు అవ్వడం వల్ల వారి కనుక ఇది ఉన్నట్లయితే ఇప్పుడు ఈ గురుకులం అనేది ఉపయోగపడుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఒక స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అవ్వడానికి ముందే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి, ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పడానికి చేసే ప్రయత్నం కారణం అదే. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నాను, ఈ గురుకులం అనేది హైదరాబాద్ కోచింగ్కి రాలేకపోవడము, ఆన్లైన్ మాత్రమే కోచింగ్ లేదా ఏదో ఒక కోణంలో ఉండడము, లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి తక్కువ ఫీజులో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ గురుకులం కూడా ఫీజే కలెక్ట్ చేస్తుంది, అందులో సందేహమే లేదు. కాబట్టి తక్కువ ఫీజుతోటి గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు, అసలు ఆ కోచింగే వద్దు సార్, ఇట్స్ మై చాయిస్ టు హ్యావ్ ఎ మెంటార్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గురుకులానికి రావచ్చు. మిగిలిన వాడు ఈ గురుకులం పనిచేయదు. అరటి పండు ఒలిచిపెట్టినా చెప్పాలి సార్, నాకు ప్రతీది స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలి, నాకు మొత్తం అంతా మెటీరియల్ ఎవ్రీథింగ్ ఇచ్చేస్తే, వీలైతే నా బదులు మీరే చదివేస్తే అప్పుడు నేను ఐఏఎస్ అయిపోతాను అనుకునే వాళ్ళకి మాత్రం ఐఏఎస్ సంబంధించిన ఈ గురుకులం ఎందుకు ఉపయోగపడదు. అందున ఈ గురుకులం అనే దాంట్లో జాయిన్ అవ్వడానికన్నా ముందు నేను కొన్ని వివరాలని పదే పదే స్టూడెంట్స్కి చెప్పడానికి చేసే ప్రయత్నం కారణం ఇదే అని మీరు గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ గురుకులంలో నేను ప్రధానంగా స్టూడెంట్స్కి సిలబస్ అనేది ఎలా ఉంటుంది అనే దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సెలెక్టెడ్ బుక్స్ లిస్ట్, ఏ పుస్తకాలు చదివితే ఒక స్టూడెంట్కి మంచి ర్యాంక్ వస్తుంది అనేదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. స్ట్రాటజీ చార్ట్, సాధారణంగా స్ట్రాటజీ చార్ట్ అనేది మామూలుగా ఇంతకుముందు ఒక స్ట్రాటజీని చెప్పి ఊరుకునేవాడిని, ఇప్పుడు నేను చార్టుల వైజ్గా స్ట్రాటజీని ఇవ్వబోతున్నాను. ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ గురుకులంలో చార్ట్ వైజ్గా ఇవ్వబోతున్న ఒక ప్రధానమైన చార్ట్, ఎవ్రీథింగ్ చార్ట్ 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 చార్ట్, ఆశ్చర్యపోతారు మీరు నేను చేసే చార్ట్ విధానం. అలాగే ప్రయారిటీ చాప్టర్స్, ఏం చదవాలో ఏం చదవకూడదో, ఏ ప్రయారిటీ టాపిక్స్ ఏంటో ఎప్పటికప్పుడు చెబుతాను. అలాగే ఆప్షనల్, ఏ ఆప్షన్ ఎంచుకుంటే బాగుంటుంది, తెలుగు లిటరేచర్ ఎంచుకోవాలా, మరొకటి ఎంచుకోవాలా, అలాంటివి చెబుతాను. అలాగే ఎన్ని రివిజన్స్ చేయాలి, రివిజన్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటివి చెబుతాను. అలాగే టెస్ట్ సిరీస్, ఎప్పుడు టెస్టులు రాయాలి, ఎలా టెస్టులు రాయాలి, ఉదాహరణకి మనమే ఈ గురుకులంలో కొన్ని టెస్టులు పెడతాం. ఈ గురుకులంలో టెస్టులు మాత్రమే కాకుండా మనం డైలీ క్విజ్ అని పెడతాం. డైలీ క్విజ్ మాత్రమే కాకుండా మీకు మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీద 3-4 స్లైడ్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్లో తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోనూ కరెంట్ అఫైర్స్ ఆ రోజు ఏం జరిగింది అనే దాన్ని ఇస్తాం. కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలో ఏం చదవకూడదో లాంటివి ఇస్తాం. అదేవిధంగా నోట్స్ మేకింగ్, కొన్ని అయితే మీరు నోట్స్ మేకింగ్ చేయమంటాం, కొన్ని చెయ్యొద్దంటాం, ఏవి నోట్స్ చేయాలి ఏవి నోట్స్ చేయక్కర్లేదు లాంటివి చెబుతాను. ఇది యాక్చువల్గా ఈ గురుకులంలో నేను చేసే స్ట్రాటజీ.
ఐఏఎస్కి మీరు ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 1కి గ్రూప్ 2 కూడా అది ఏపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ ఉపయోగపడేలాగా ఈ క్లాసెస్ తీర్చిదిద్దాను. ఈ క్లాసెస్లో గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఉపయోగపడేలాగా ఉదాహరణకి ఏపీ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, అలాగే సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ఇండియన్ సోషల్ సిస్టమ్ అంటాం. ఇలాంటి వాటికి సంబంధించిన క్లాసెస్ చెప్పే క్రమంలో నేను కొన్ని క్లాసెస్ని ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషల్ ఇష్యూస్ లాంటి వాటి మీద కొన్ని క్లాసుల్ని మన యాప్లో ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఐఏఎస్కి జాయిన్ అయితేనే ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీటికి ఏమో చిన్న ప్రైస్ లాంటిది పెట్టడం జరుగుతుంది, అది కూడా వెరీ నామినల్. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, ఇదిగో ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే అవేర్నెస్ తీసుకొచ్చి మీరు ఎక్కువగా చదువుతూ మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళితే ఏ ప్రశ్న వచ్చినా మిమ్మల్ని తరఫీదిచ్చేలా చేయడం మాత్రమే ఈ గురుకులం చేస్తుంది. ఏదొక డిస్క్లైమర్గా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఉదాహరణకి ఇందాక చెప్పాను కదా, స్ట్రాటజీ చార్ట్ లాంటివి. ఉదాహరణకి ఇది ఎన్సీఆర్టీ క్లాసెస్ యొక్క చార్ట్ అండి. అంటే ఉదాహరణ మీకు ఎన్సీఆర్టీకి సంబంధించి ఏ క్లాసెస్ 6th క్లాస్లో జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, సైన్స్ వాటి యొక్క టైటిల్స్ ఆఫ్ ద బుక్, అందులో మళ్ళీ చాప్టర్స్ కూడా ఉంటాయనుకోండి. అలాగే 7th క్లాసు, అలాగే 8th క్లాస్, ఈ పుస్తకాలు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎంత పర్సెంటేజ్ చదవాలి, కొన్ని పుస్తకాలు 100% చదవాలి, కొన్ని పుస్తకాలు 80% చదవాలి, కొన్ని పుస్తకాలు అసలు చదవాల్సిన అవసరమే లేదు. ప్రిలిమినరీకి ఏది ఉపయోగపడతాయి, మెయిన్స్కి ఏది ఉపయోగపడతాయి, నోట్స్ మేకింగ్ అవసరమా లేదా, ఇలాంటి చార్ట్లను తయారు చేసి, చార్ట్లు మాత్రమే కాదు మీరు ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి చూడండి, ఎన్సీఆర్టీలు ఏమేమి చదవాలి, ఎప్పుడెప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఇండియా ఇయర్ బుక్ చదవాలక్కర్లేదా, డైలీ ఎవ్రీడే చదవాల్సినవి ఏమిటి, గూగులింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా పాలిటిక్ లక్ష్మీకాంత్ సరిపోతా లేదా, ఎకానమీకి ఏ పుస్తకాలు ఉన్నాయి, అంటే మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నింటినీ లిస్ట్ అవుట్ చేసి ఏం చదవాలో ఏం చదవక్కర్లేదో చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే ఒక్క మాట చెప్పాలి అంటే, మీరు ఇదిగో ఇవి చదవాలి అని లిస్ట్ ఇచ్చి ఇదిగో ఇవి చదవక్కర్లేదు అని చెప్పి చదవాల్సినవి మీ చేత ఎలా చదవాలో ఒక టైం టేబుల్ ఇచ్చి ఎలా చదివితే బాగుంటుంది అనే దానికి సంబంధించిన ఒక అవగాహన కల్పించి, ఆ అవగాహన కల్పించేందుకు కావలసిన క్లాసెస్ని తీసుకుని వాటిని ముందడుగు వేసే ప్రయత్నం చేస్తామని మీరు గుర్తుంచుకోవాలి, అంతే తప్ప మరొకటి ఏమీ కాదు. ఈ ప్రాసెస్లో యాజ్ ఎ స్టూడెంట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ఒక ఫ్యాకల్టీ ఎంత చెప్పినా ఆ ఫ్యాకల్టీతో పాటు ఒక స్టూడెంట్గా మీరెంత బాగా చదివారన్నదే పాయింట్ అవుతుంది. అందునే పదే పదే ఈ పాయింట్ చెప్తానండి. స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో ఏమైందంటే, అంతా ఫ్యాకల్టీయే చెప్పాలి, అంతా కోచింగ్ సెంటరే చెప్పాలి, అసలు నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కదా నువ్వు నాకు ఎందుకు చెప్పవు అనేవాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు ఇస్తున్నారు, ఫీజు కడుతున్నారు అనేది ఎంత ఇంపార్టెంటో కాదనం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆ ప్రైస్, ఆ మనీ వాల్యూ ఉంటుంది. కానీ మనం ఏది ఎక్స్పెక్ట్ చేశామో, ఏది అవతల వాళ్ళు ఇస్తాన్నారనే కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉండకూడదు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేవాళ్ళు చెప్పాలనుకోండి, నేను మీరు జాయిన్ అవ్వడానికి ముందే ఏమి ఇస్తాను ఏమి ఇవ్వను అనే దాన్ని క్లారిటీ ఇస్తాను. నా ఏ యూట్యూబ్ వీడియోలను కూడా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను ర్యాంకులు ఇస్తాను, మీరు నా దగ్గర జాయిన్ అయిపోతే ర్యాంకులు వచ్చేస్తాయి, నేను మొత్తం కోచింగ్ ఇచ్చేస్తాను లాంటి పదాలు వాడను. మ్యాక్సిమం 99.9 అది నా దగ్గర జాయిన్ అవ్వద్దంటాను. నా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవ్వద్దు అని పదే అనేది బహుశా ఒక ఫ్యాకల్టీ నేను ఒక్కనే నాకు తెలిసినంత వరకు పదే చెప్తాను, బాబు నా దగ్గర జాయిన్ అవ్వద్దాను. అలా చెప్పడానికి నాకు గట్స్ మాత్రమే కాదండి, నిజాయితీ కూడా ఉండాలి. నిజాయితీ అనే దానికన్నానంటే, ఒక స్టూడెంట్కి ఏం చేస్తున్నామో ఏం చేయము అనే దానికి సంబంధించిన అవగాహన నా క్లారిటీ ఉంది కదా, నేను మీ క్లారిటీ ఇస్తున్నాను కదా అన్నదే పాయింట్. ఏది ఏమైనా ఈ గురుకులం అనేది ఒక గైడెన్స్ ప్రోగ్రామ్, ఒక ఇన్నోవేటివ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఒక స్టూడెంట్ ఏం చదవాలో ఏం చదవకూడదు లాంటి వాటికి సంబంధించిన స్పూన్ ఫీడింగ్ ఇక్కడ ఉండదు. కేవలం ఒక అవగాహన చేస్తూ, ఒక మెంటరింగ్ ఇస్తూ, ఒక రూట్ మ్యాప్ని ఇస్తూ ఉండే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఏది ఏమైనా ఇన్నేళ్లుగా దాదాపు 25 ఏళ్లుగా ఈ ఫీల్డ్లో ఉన్నానంటే, డే 1 నుంచి ఇలాగే ఉన్నాను కాబట్టి, 25 ఏళ్లుగా నేను క్లాసు చెప్తాను కాబట్టి, నాకు తెలిసి
నేను ఈ ఫీల్డ్లో నాదైన ముద్ర వేసుకుని ముందుకెళ్తున్నానని నమ్ముతున్నాను. ఏది ఏమైనా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మన ఈ గురుకులంలో జాయిన్ అవ్వాలనుకున్న వారు, అయిన వారు, అవ్వబోతున్న వారు ఎవరికైనా ఈ ఇన్పుట్స్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎవరైతే జాయిన్ అవుతారో జాయిన్ అయిన వాళ్ళకి ఇలాంటి చార్ట్లు ప్రతి సబ్జెక్టుకి ఇవ్వడం జరుగుతోంది. ప్రతిదానికి ఇలాంటి చార్ట్లను ఇచ్చే ప్రయత్నం చేయడం ఈ ఏడాది ప్రత్యేకంగా చేస్తున్న ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. సింపుల్ చార్ట్లుగా వేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఐఏఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా ఏమేం చదవాలి అనే దాంట్లో భాగంగా ఉన్న ఉదాహరణకి స్ట్రాటజీస్, సిలబస్, సెలెక్టెడ్ బుక్స్, స్ట్రాటజీ చార్ట్, ప్రయారిటీ చాప్టర్స్ అండ్ టాపిక్స్, ఆప్షనల్ ఎంపిక, రివిజన్స్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, నోట్స్ మేకింగ్, ఈ గురుకులం స్ట్రాటజీస్ ఇవ్వడం మేం చేసే పని. ఏపీ హిస్టరీ కొన్ని క్లాసులు తీసుకుంటున్నాను, తెలంగాణ హిస్టరీ కొన్ని క్లాసులు తీసుకుంటున్నాను, సోషల్ ఇష్యూస్ మీద కొన్ని క్లాసులు తీసుకుంటున్నాను. ఈ 3 ఐఏఎస్తో పాటు ముఖ్యంగా టీఎస్పీఎస్సికి అంటే ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2కి ఉపయోగపడతాయి. వాటిని అదనంగా చేసి మన యాప్లో పెట్టడం జరుగుతోంది. ఇదంతా మీరు అర్థం చేసుకుని అడుగులు ముందుకేస్తారని ఆశిస్తున్నాను.